మహాగణుడువు తండ్రి, మా దేశ నాయకులను, దేశ రాజులను, అధికారులను, నాయన ఇగో ప్రభా, గ్రామ ప్రాంతాలను, అధికారులను మంచి పరిపాలన చేయటానికి నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రూతు గారికి ఎంతమంది అత్తలు? నా ప్రశ్నకు జవాబిస్తారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. రూతు గ్రంథంలోంచి కొన్ని విషయాలు చదువుదాం, కానీ ముందు యెహోషువ గ్రంథానికి వెళ్ళాలి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములోని నేను చదువుతా ఉన్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూని కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను. నా సేవకుడు అయిన మోషే మృతి నొందేను. కాబట్టి నీవు లేచి నీవును నీ ప్రజలందరూ యొర్దాను దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. ఇక్కడ మోషే గారు ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీయులు ప్రజలందరినీ కూడా బయటికి తోలుకొచ్చాడు. ఆజ్ఞలను బట్టి అక్కడ జరిగిన ప్రతి ఒక్క క్రియను బట్టి ఫరో ఒక బలము నుంచి, ఐగుప్తి బలము నుంచి ఇశ్రాయేలీయులు ప్రజలను బయటికి నడిపించుకొచ్చారు. ఆ సంగతి మనకు అందరికీ తెలిసిన విషయం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా, ఐగుప్తి జనం అందరూ కూడా రథాల మీద, గుర్రాల మీద పరిగెత్తుకుని వస్తూ ఉన్నారు. ప్రజలు దేవునికి మొర్రబెట్టినప్పుడు మోషే గారు కూడా దేవునికి మొర్రబెట్టినప్పుడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను చాపమన్నప్పుడు కర్రను చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడ్డది. ఆరిన నేల మీద నడిచి వెళ్ళినట్లు మనం అందరం తెలిసినవని. కడకంటా తీసుకెళ్ళినప్పటికీ మోషే గారు మృతి పొందారు. మోషే గారు మృతి పొందిన తర్వాత నాయకత్వము యెహోషువ గారికి దేవుడు అనుగ్రహించాడు. మోషే గారికి చెప్పి దేవుడు యెహోషువనే నాయకుడిగా చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడ నుంచి కానాను దేశానికి వెళ్ళాలి. కానాను దేశానికి వెళ్ళవలసినప్పుడు యెహోషువ 2 మనుషులను యెరికో పట్టణానికి పంపించాడు. ఎలాగుందో చూసి రాయండి పంపించినప్పుడు వారు దాటి ఆ యొర్దాను నది దాటి ఆతలకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9, 10, 11, 18, 19 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా తీసి చూడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తాను. యెహోవా ఈ దేశమును మీకిచ్చి ఉన్నాననియు, మీ వలన నాకు భయము పుట్టినదనియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిందనియు నేను ఎరుగుదును. ఇక్కడ 2 మనుషులు కూడా మనం 5వ అధ్యాయంలో చూస్తే, 5వ అధ్యాయానికి వెళ్తే 5వ అధ్యాయము 4వ అధ్యాయము ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోలుకుని వారిని దాచిపెట్టేను. ఆ మనుషులు నా యొద్దకు వచ్చునన్న మాట నిజమే. అయితే ఇవన్నీ చదివితే ప్రియులరా,
యెహోషువ ఇద్దరు మనుషులను ఆతలకు పంపినప్పుడు ఆ ఎరికో గోళ్ళ మీద కట్టబడి ఉంది ఒక ఇల్లు. ఆమె పేరేటో కానీ వేశ్యే. ఆమె పేరు రహాబు అనే ఒక వేశ్యే. అయితే వేశ్యే ఇంటికి ఈ ఇద్దరు మనుషులు కూడా ఎరికో గోళ్ళకి ఎక్కి ఆ ఇంటికి చేరారు. ఆ ఇంటికి చేరినప్పుడు వీళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరారని రహాబుకు తెలుసు. తెలిసినప్పుడు రహాబే ఇద్దరు మనుషులతో అంటుంది, మీరు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మయాన్ని రాజులను అందరినీ ఓడించి వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలకు అందరికీ కూడా గుండులు అదిరిపోని ధైర్యము సాలక ఉన్నారు అని చెప్పి ఆ ఇద్దరు మనుషుల్ని దాచిపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. దాచిపెడతమే కాదు, వారిని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 2వ అధ్యాయం 12వ వచనములోను నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనమాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లులను వారికి కలిగి ఉన్న వారందరినీ సావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుండని. వారి చేత ప్రమాణం చేయించుకుంటుంది. ఇంచేత అంటే మిమ్మల్ని నేను దాచిపెట్టాను, మీకు నేను ఉపకారం చేశాను, నాకు కూడా మీరు ఉపకారం చేయాలి. ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటానికి వచ్చినప్పుడు నన్నే కాదు, నా తల్లి కుటుంబము, నా తండ్రి కుటుంబము, నా అక్క చెల్లెల కుటుంబము, నా అన్నదమ్ముల కుటుంబము, నా బంధువుల కుటుంబం, నేను చేర్చుకున్న వాళ్ళందరినీ కూడా ఈ ఎరికో పట్టణం దేవుడు మీకు ఇస్తున్నాడని నాకు తెలుసు. దీన్ని మొత్తం నశింపజేస్తారని తెలుసు. చేత నన్ను, నా కుటుంబమే కాదు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లి కుటుంబం, తండ్రి కుటుంబం, నేను బంధువులను చేర్చుకున్న వాళ్ళందరినీ కూడా రక్షించాలని ఆ ఇద్దరు మనుషులతో ప్రమాణం చేయించుకుంటుంది. ఒకటి దాచిపెట్టింది, 2 ప్రమాణం చేయిస్తూ ఉంది. ఆ కాలంలో ప్రమాణం అంటే చాలా భయంకరమైనది. ప్రమాణం చేసినట్టు నడవకపోతే ఆ ప్రమాణానికి కలిగే నష్టం వాళ్ళు భరించాలి. అంతగా అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఈ రహాబు ఇద్దరు మనుషులను దాచిపెట్టి మరలా తిరిగి బయటికి పంపేటప్పుడు అక్కడ రాజు వచ్చి, వీళ్ళ ఏగులు వారు వచ్చారన్న సంగతి రాజుకు తెలిసింది. వాళ్ళందరినీ పంపినప్పుడు ఆ పంపిన వారు ఈ రహాబును అడుగుతాం, మీ ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారని రాత్రి వేళ. వత్తం మాట నిజమే, ఏసే ఇంటికి అనేకులు వస్తారు కనుక వత్తం మాట నిజమే. వారు గవిని వెయ్యక ముందే, తలుపులు వెయ్యక ముందే వారు బయటికి వెళ్ళిపోయారని వారితో చెప్పింది. వీరిద్దరినీ కూడా అటుకెక్కించి జమ్మి గడ్డి, జనపగడ్డ ఉంది అక్కడ, ఆ జనపగడ్డి కింద దాకోబెట్టి వారు వెళ్ళేటప్పుడు ప్రమాణం చేయించుకోండి, మీరు వెళ్తున్నారు నాకు భరోసా ఇవ్వాలి, నాకు ఆధారం కల్పించు, నా అన్నదమ్ములు, నా అక్కచెల్లి, నా కుటుంబం నా సమత్తము కూడా కాపాడాలి. మీరు ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు, మీరు వస్తున్నారని తెలిసినప్పుడే ఈ దేశ జనానికి గుండ్లు అదిరిపోని అని చెప్పి రహాబు వారితో చెప్పటం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 13-16వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. 13-16.
ఉపకారము ధర్మము చేయుట మర్చిపోకండి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. ఉపకారం చేసింది, ఉపకారం చేసిన మూలనే, లేకపోతే ఆ ఇద్దరిని కూడా రాజు అక్కడ చంపేయాలి, కానీ ఉపకారం చేసి బయటికి పంపింది. రూతుకి ఎంతమంది అత్తగారులు అనేది నేను ఉంచాను. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే వారు నాకు సమాధానం ఇవ్వాలి. రూతుకి ఎంతమంది అత్తగారులు, మరలా భాగము మరలా వీడియో తర్వాత మీకు చేస్తాను. అంతవరకు దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. దేవుడు కృప చూపి నడిపించును గాక. మన దేశ జనాంగాన్ని అందరినీ రక్షించును గాక. ఆమేన్.